ఓం శాంతి. మురళీ డేట్ 12-11-2025. ఈరోజు బాబా చెప్తున్నారు, పిల్లలందరికీ బాబా డ్రామా ఆట గురించి తెలియచేశారు. బాబా అంటున్నారు, నేను డ్రామానుసారంగా పాత్ర వహిస్తున్నాను. మీరు కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం కూడా లేదు అంటున్నాడు బాబా. చూడండి, బాబా ఎంత నిరహంకారి. సేవాదారులం మనమందరం. మనలో ఎటువంటి అలవాటు ఉండకూడదు అంటే అడిగే అలవాటు. బాబా నుండి ఆశీర్వాదాలు అడగవలసిన అవసరం లేదు. దయ చూపించండి బాబా అని అడిగే అవసరం లేదు. ఎవ్వరినీ డబ్బు అడగటానికి వీల్లేదు. అడుక్కోవటం కన్నా మరణించటం మంచిది అన్నారు బాబా. డ్రామాలో కల్పపూర్వం ఎవరు ఎంత బీజం నాటుకున్నారో వాళ్ళు తప్పకుండా ఈ కల్పంలో కూడా బీజాన్ని నాటుతారు. తమ భవిష్యత్తు పదవిని ఉన్నతంగా చేసుకోవాలి అంటే వాళ్ళు తప్పకుండా బాబా కార్యంలో సహయోగిగా అవుతారు. సేవ చెయ్యటం మన పని. మనం ఎవరినీ ఏమీ అడగటానికి వీల్లేదు. భక్తిలో అలా అడుగుతారు, కానీ జ్ఞానంలో అడిగే సంస్కారం ఉండకూడదు. వికర్మల నుండి సురక్షితంగా కావాలి అంటే ఈ శరీరంలో ఉంటూ అశరీరిగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. స్మృతి యాత్ర ఎలా ఉండాలి అంటే దాని ద్వారా శరీరాన్ని కూడా మర్చిపోవాలి. జ్ఞాన మంతన చేస్తూ ఆస్తికులుగా అవ్వాలి. ఎప్పుడూ మురళిని మిస్ చెయ్యకూడదు. మన ఉన్నతి కోసం స్మృతి యొక్క చార్ట్ రాసుకోవాలి. బ్రాహ్మణ జీవిత విశేషతనే ఆత్మీయత. ఆత్మిక శక్తి ద్వారా స్వయాన్ని మరియు ఇతరులను పరివర్తన చెయ్యగలుగుతాము. ఎంత ఆత్మిక శక్తి ఉంటుందో అనేక దైహిక బంధనాల నుండి ముక్తి లభిస్తుంది. కానీ యుక్తులుగా ఈ ప్రతి కర్మలో లూజుగా అయ్యే బదులు ఆత్మిక శక్తిని ఉపయోగించండి. మనస వాచ కర్మణ ఈ మూడిటితో పాటు ఆత్మిక శక్తి యొక్క అనుభవం ఉండాలి. ఎవరైతే ఈ మూడింటిలో యుక్తులుగా ఉంటారో వారే జీవన ముక్తులు. సత్యత యొక్క విశేషతతో సంతోషము, శక్తి యొక్క అనుభూతి పొందుతూ ముందుకు వెళుతూ ఉండాలి. ఎవరం మనం? ఆత్మిక శక్తి ఉన్న ఆత్మలం. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీకు డ్రామా ఆట గురించి తెలుసు కావున కృతజ్ఞతలు తెలపవలసిన అవసరం కూడా లేదు. ప్రశ్న: సేవాదారులైన పిల్లలకు ఏ అలవాటు ఏ మాత్రము ఉండకూడదు? జవాబు: అడిగే అలవాటు.
మీరు బాబా నుండి ఆశీర్వాదము లేక కృప మొదలైనవి అడగవలసిన అవసరం లేదు. మీరు ఎవ్వరినీ డబ్బు అడగటానికి వీల్లేదు. అడుక్కోవటం కన్నా మరణించటం మంచిది. డ్రామానుసారంగా కల్పపూర్వం ఎవరైతే బీజాన్ని నాటి ఉంటారో వారే నాటుతారు అని మీకు తెలుసు. ఎవరైతే తమ భవిష్యత్తు పదవిని ఉన్నతంగా చేసుకోవలసి ఉంటుందో వారు తప్పకుండా సహయోగులుగా అవుతారు. సేవ చెయ్యటం మీ పని. మీరు ఎవరినీ ఏమీ అడగటానికి వీల్లేదు. భక్తిలో అలా అడుక్కోవటం ఉంటుంది, కానీ జ్ఞానంలో ఉండదు. పాట నాకు ఆధారాన్నిచ్చేవారు భగవంతుడు. ఓం శాంతి. పిల్లల నోటి నుండి తండ్రి, శిక్షకుడు, గురువు కోసం ఈ కృతజ్ఞత పదాలు వెలువడవు. ఎందుకంటే ఇది ఒక ఆటగా రచింపబడి ఉందని పిల్లలకు తెలుసు. ఇందులో కృతజ్ఞత మొదలైన వాటి విషయమేదీ లేదు. ఇది కూడా డ్రామా అనుసారంగా పిల్లలకు తెలుసు. డ్రామా అన్న పదం కూడా పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది. ఆట అనగానే మొత్తం ఆట అంతా మీ బుద్ధిలోకి వచ్చేస్తుంది. అనగా మీకు మీరుగానే స్వదర్శన చక్రధారులుగా అయిపోతారు. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం, ఈ 3 లోకాలు కూడా మీ బుద్ధిలోకి వచ్చేస్తాయి. ఇప్పుడిక ఆట పూర్తవుతుందని కూడా మీకు తెలుసు. బాబా వచ్చి మిమ్మల్ని త్రికాలదర్శులుగా తయారు చేస్తారు. 3 కాలాలు, 3 లోకాలు, ఆది, మధ్య, అంతం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. కాలము అని సమయాన్ని అంటారు. ఈ విషయాలన్నీ నోట్ చేసుకోకుండా స్మృతి ఉండవు. పిల్లలైన మీరు ఎన్నో పాయింట్లను మర్చిపోతారు. మీకు డ్రామా డైరెక్షన్ గురించి కూడా తెలుసు. మీరు త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా అవుతారు. మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభిస్తుంది. అన్నింటికన్నా గొప్ప విషయం మీరు ఆస్తికులుగా అయిపోతారు. లేకపోతే అనాథులుగానే ఉండేవారు. ఈ జ్ఞానం పిల్లలైన మీకు లభిస్తుంది. విద్యార్థుల బుద్ధిలో ఎల్లప్పుడూ జ్ఞాన మంథనం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా జ్ఞానమే కదా. ఉన్నతోన్నతుడైన బాబానే వచ్చి డ్రామా అనుసారంగా జ్ఞానాన్ని ఇస్తారు. డ్రామా అన్న పదం కూడా మీ నోటి నుండే వెలువడగలదు. అందులోనూ ఏ పిల్లలైతే సేవలో తత్పరులై ఉంటారో వారి నుండే వెలువడగలదు. మనం అనాథులుగా ఉండేవారిమని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు అనంతమైన తండ్రి నాథునిగా లభించారు. కావున సనాతులుగా అయ్యారు. ఇంతకు ముందు మీరు అనంతమైన అనాథులుగా ఉండేవారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్నిస్తారు. ఇటువంటి సుఖాన్నిచ్చే తండ్రి ఇంకా ఎవరూ లేరు. కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం
ఇవన్నీ పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. కాని ఇతరులకు కూడా యథార్థ రీతిగా అర్థం చేయించే ఈ ఈశ్వరీయ వృత్తిలో నిమగ్నమైపోవాలి. ప్రతి ఒక్కరి పరిస్థితులు వారి వారివి. ఎవరైతే స్మృతి యాత్రలో ఉంటారో వారే అర్థం చేయించగలుగుతారు. స్మృతి ద్వారా శక్తి లభిస్తుంది కదా. బాబా చాలా పదునైన ఖడ్గం. పిల్లలైన మీలో పదునును నింపుకోవాలి. యోగ బలం ద్వారా విశ్వరాజ్య అధికారాన్ని పొందుతారు. యోగం ద్వారా శక్తి నిండుతుందే కాని జ్ఞానం ద్వారా కాదు. జ్ఞానం సంపాదనకు ఆధారము అని పిల్లలకు వివరించారు. యోగాన్ని శక్తి అని అంటారు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంటుంది. యోగం మంచిదా లేక జ్ఞానం మంచిదా? యోగమే ఎంతో ప్రసిద్ధమైనది. యోగమనగా తండ్రి స్మృతి. ఈ స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి అని బాబా అంటారు. దీనిపైనే బాబా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. జ్ఞానం సహజమైనది. భగవాను వాచ, నేను మీకు సహజ జ్ఞానాన్ని వినిపిస్తాను. 84 జన్మల చక్రపు జ్ఞానాన్ని వినిపిస్తాను. అందులో అన్నీ వచ్చేస్తాయి. చరిత్ర మరియు భూగోళం ఉన్నాయి కదా. జ్ఞానము మరియు యోగం రెండు ఒక్క క్షణపు విషయాలు. మనం ఒక ఆత్మ, మనం తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇందులోనే శ్రమ ఉంది. స్మృతి యాత్రలో ఉండటం ద్వారా శరీరాన్నే మర్చిపోయినట్లుగా అవుతుంది. ఒక్క గంటైనా ఇలా అశరీరిగా అయ్యి కూర్చున్నట్లయితే ఎంత పావనంగా అయిపోతారు. మనుషులు రాత్రి వేళలో కొందరు 6 గంటలు, కొందరు 8 గంటలు నిద్రిస్తారు. అప్పుడు అశరీరిగా అయిపోతారు కదా. ఈ సమయంలో వికర్మలేవి జరగవు. ఆత్మ అలసిపోయి నిద్రిస్తుంది. అలాగని ఈ సమయంలో పాపాలు వినాశనమవుతాయి అని కాదు. అలా జరగదు. అది నిద్ర. అక్కడ కేవలం వికర్మలు జరగవు. నిద్రించకపోతే పాపాలే చేస్తూ ఉంటారు. కావున నిద్ర కూడా ఒక రక్షణయే. రోజంతా సేవ చేసే ఆత్మ ఇక నేను పడుకుంటాను, అశరీరిగా అయిపోతాను అని అంటుంది. మీరు శరీరంలో ఉంటూ కూడా అశరీరిగా అవ్వాలి. ఆత్మ అయిన మనం ఈ శరీరం నుండి అతీతమైన శాంత స్వరూపులం. ఆత్మ మహిమను ఎప్పుడూ విని ఉండరు. ఆత్మ సత్ చిత్తానంద స్వరూపం. పరమాత్ముణ్ణి సత్యము, చైతన్యము, సుఖ శాంతులకు సాగరుడు అని అంటారు. మిమ్మల్ని మాస్టర్ అని అంటారు. పిల్లల్ని మాస్టర్ అని కూడా అంటారు కదా. కావున బాబా యుక్తులను కూడా తెలియచేస్తూ ఉంటారు. అలాగని రోజంతా నిద్రించమని కాదు.
మీరు స్మృతి యాత్రలో ఉంటూ పాపాలను నాశనం చేసుకోవాలి. ఎంత వీలైతే అంత బాబాని స్మృతి చెయ్యాలి. అలాగని తండ్రి దయా లేక కృప చూపిస్తారు అని కాదు. తనను దయార్థ హృదయుడు అని కూడా మహిమ చేస్తారు. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా తయారు చెయ్యటం కూడా వారి పాత్ర. భక్తులు మహిమను గానం చేస్తారు, కానీ మీరు కేవలం మహిమను గానం చెయ్యటం కాదు. కావున ప్రతిదినం గీతాలు మొదలైనవన్నీ కూడా సమాప్తమైపోతూ ఉంటాయి. స్కూల్లో ఎక్కడైనా పాటలుంటాయా? పిల్లలు శాంతిగా కూర్చుంటారు. టీచర్ వస్తే లేచి నుంచుంటారు, మళ్ళీ కూర్చుంటారు. నాకు చదివించే పాత్ర లభించింది కావున నేను చదివించవలసిందే. కావున పిల్లలైన మీరు లేచి నుంచోవలసిన అవసరం లేదు. ఆత్మ కూర్చొనే వినాలి అని బాబా అంటారు. మీ విషయాలన్నీ ప్రపంచ రీతికి అతీతమైనవి. పిల్లల్ని లేచి నుంచోమని అంటారా? అలా భక్తి మార్గంలో అంటారు, కానీ ఇక్కడ అనరు. ఇక్కడైతే తండ్రి తాను స్వయమే లెగిచి నమస్కరిస్తారు. స్కూల్లో పిల్లలు ఆలస్యంగా వస్తే టీచర్లు బెత్తంతో కొడతారు, లేక బయట నుంచో పెడతారు. కావున సమయానికి చేరుకోవాలి అన్న భయం ఉంటుంది. ఇక్కడైతే అటువంటి భయం విషయం ఉండదు. బాబా వివరిస్తూ ఉంటారు. మురళి లభిస్తూ ఉంటుంది. దానిని రెగ్యులర్ గా చదువుకోవాలి. మురళి చదివినట్లయితే మీకు ప్రెజెంట్ మార్కు పడుతుంది, లేకపోతే ఆబ్సెంట్ పడుతుంది. ఎందుకంటే మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను అని బాబా అంటారు. మీరు మురళిని మిస్ చేసినట్లయితే ఆ పాయింట్లు మిస్ అయిపోతాయి. ఇవన్నీ కొత్త విషయాలు. వీటి గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఈ చిత్రాలు చూసి ఆశ్చర్యపోతారు. ఇవి ఏ శాస్త్రాలలోనూ లేవు. భగవంతుడు చిత్రాలను తయారు చేయించారు. మీ ఈ చిత్రశాల కొత్తది. బ్రాహ్మణ కులంలో దేవతలుగా అయ్యేవారు ఎవరైతే ఉంటారో వారి బుద్ధిలోనే ఇవి కూర్చుంటాయి. ఇవి యథార్థమైనవే అని అంటారు. కల్పపూర్వం కూడా మనం చదివాము. తప్పకుండా భగవంతుడే చదివిస్తారు. భక్తి మార్గంలోని శాస్త్రాలలో మొదటి నెంబర్లో గీతనే ఉంది. ఎందుకంటే ఇదే మొట్టమొదటి ధర్మం. మళ్ళీ అర్ధకల్పం తర్వాత ఎంతో కాలం తర్వాత ఇతర శాస్త్రాలు తయారవుతాయి. మొదట ఇబ్రహీం వచ్చినప్పుడు ఒంటరిగానే ఉండేవాడు. మళ్ళీ ఆ ఒక్కడి నుండి ఇద్దరు నుండి నలుగురు తయారయ్యారు. ఇప్పుడైతే ధర్మ వృద్ధి జరుగుతూ లక్షన్నరగా ఎప్పుడైతే ధర్మ వృద్ధి జరుగుతూ లక్షన్నరగా అయిపోతారో
అప్పుడు శాస్త్రాలు మొదలైనవి తయారవుతాయి. వారివి కూడా అర్ధకల్పం తర్వాతే తయారవుతాయి కదా. లెక్క కూడా చూడటం జరుగుతుంది కదా. పిల్లలకైతే ఎంతో సంతోషం ఉండాలి. బాబా నుండి మనకు వారసత్వం లభిస్తుంది. బాబా మనకు సృష్టి చక్ర జ్ఞానమంతటిని అర్థం చేయిస్తారు అని మీకు తెలుసు. ఇది అనంతమైన చరిత్ర మరియు భూగోళం. ఇక్కడ ప్రపంచ చరిత్ర మరియు భూగోళం గురించి వివరించటం జరుగుతుంది. దీనిని ఇంకా ఎవరూ నేర్పించలేరు అని చెప్పండి. ప్రపంచ చిత్రపటాన్ని తయారు చేస్తారు. కానీ ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పుడు ఉండేదో, ఎంత సమయం కొనసాగిందో అందులో ఎక్కడ చూపిస్తారు? ప్రపంచమైతే ఒక్కటే. భారతదేశంలోనే రాజ్యం చేసి వెళ్లారు. ఇప్పుడు వారు లేరు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. వారైతే కల్ప ఆయువునే పెంచేశారు. లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. మధురాతి మధురమైన పిల్లలైన మీకు ఎటువంటి శ్రమను బాబా ఇవ్వరు. పావనంగా అవ్వాలి అని బాబా అంటారు. పావనంగా అయ్యేందుకు మీరు భక్తి మార్గంలో ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ 2500 సంవత్సరాలు గతించిపోయాయి అని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ రాజభాగ్యాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. మీకు ఇదే గుర్తుంది. పాత దాని నుండి కొత్తగా, మళ్ళీ కొత్త దాని నుండి పాతగా ప్రపంచం తప్పకుండా అవుతుంది. ఇప్పుడు మీరు పాత భారతదేశానికి యజమానులుగా ఉన్నారు. మళ్ళీ కొత్త భారతదేశానికి యజమానులుగా అవుతారు. ఒకవైపు భారతదేశాన్ని ఎంతగానో మహిమ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకొక వైపు ఎంతగానో నింద చేస్తూ ఉంటారు. ఈ పాటలు కూడా మీ వద్ద ఉన్నాయి. ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయో మీరు అర్థం చేయిస్తారు. ఈ 2 పాటలను కూడా వినిపించాలి. రామరాజ్యం ఎక్కడ మరియు ఇది ఎక్కడ అని మీరు తెలియచెయ్యవచ్చు. బాబా పేదల పాలిటి పెన్నిది. పేదవారి కూతుళ్లే నాకు లభిస్తారు. షావుకార్లకైతే తమ నష ఉంటుంది. కల్పపూర్వం ఎవరైతే వచ్చి ఉంటారో వారే వస్తారు. చింత విషయమేమీ లేదు. శివ్ బాబాకెప్పుడూ ఎటువంటి చింత ఉండదు. దాదాకు ఉంటుంది. ఇతడికి నేను నెంబర్ 1గా పావనంగా అవ్వాలి అన్న తన చింత కూడా ఉంది. ఇందులో గుప్తమైన పురుషార్థం ఉంది. చార్టు వ్రాయటం ద్వారా ఇతడి పురుషార్థం ఎక్కువగా ఉంది అన్నది అర్థమవుతుంది. ఎల్లప్పుడూ డైరీని వ్రాయండి అని బాబా వివరిస్తూ ఉంటారు. చార్టు వ్రాయటం ద్వారా ఎంతో బాగుపడ్డాము అని చాలా మంది పిల్లలు వ్రాస్తూ ఉంటారు కూడా.
యుక్తి చాలా మంచిది, కావున ఇది అందరూ చెయ్యాలి. డైరీ వ్రాయటం ద్వారా మీకు ఎంతో లాభం కలుగుతుంది. డైరీ వ్రాయటం అనగా బాబాని స్మృతి చెయ్యటం. అందులో బాబా స్మృతిని వ్రాయాలి. డైరీ కూడా ఎంతో సహాయం చేస్తుంది. పురుషార్థం జరుగుతుంది. ఎన్నో లక్షల కోట్ల డైరీలు వ్రాసుకునేందుకు తయారవుతూ ఉంటాయి. నోట్ చేసుకోవలసిన అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఇదే. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. అదే సమయంలో డైరీలో వ్రాసుకోవాలి. రాత్రి వేళలో లెక్కపత్రాలను వ్రాసుకోవాలి. తద్వారా దీనివల్ల మాకు నష్టం కలుగుతుంది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే జన్మ జన్మాంతరాల వికర్మలను భస్మం చెయ్యాలి. బాబా దారి చూపిస్తారు. మీపై మీరు దయ లేక కృప చూపించుకోవాలి. టీచర్ అయితే చదివిస్తారు కానీ ఆశీర్వదించరు. ఆశీర్వాదాలు, కృప, దయ మొదలైనవి అడగటం కన్నా మరణించటం మంచిది. ఎవరిని డబ్బులు కూడా అడగకూడదు. పిల్లలను ఈ విషయంలో ఖచ్చితంగా వారించటం జరుగుతుంది. డ్రామానుసారంగా ఎవరైతే కల్పపూర్వం బీజాలు నాటారో, వారసత్వాన్ని పొందారో, వారు తమకు తాముగానే చేస్తారు. మీరు ఏ పని కోసం అడగకండి. వారు చెయ్యకపోతే వారే పొందరు. మనుషులు దాన పుణ్యాలు చేస్తే ప్రతిఫలం లభిస్తుంది కదా. రాజు ఇంట్లో లేక షావుకార్ల వద్ద జన్మిస్తారు. ఎవరికైతే చేసుకోవలసి ఉంటుందో వారు తమకు తాముగానే చేసుకుంటారు. మీరు అడగకూడదు. కల్పం ముందు ఎవరు ఎంత చేశారో దాని అనుసారంగా డ్రామా వారితో చేయిస్తుంది. ఇందులో అడగవలసిన అవసరమేముంది? సేవ కోసం హుండీ నిండుతూ ఉంటుంది అని బాబా అంటూ ఉంటారు. పైసలు ఇవ్వండి అని నేను పిల్లల్ని అడగను కదా. భక్తి మార్గపు విషయం జ్ఞాన మార్గంలో కొనసాగదు. ఎవరైతే కల్పపూర్వం సహాయం చేశారో వారు చేస్తూ ఉంటారు. మీకు మీరుగా ఎప్పుడూ అడగకూడదు. పిల్లలు, మీరు చందాలను వసూలు చెయ్యటానికి వీల్లేదు. అది సన్యాసులు చేస్తారు. భక్తి మార్గంలో కొద్దిగా ఇచ్చినా అందుకు ప్రతిఫలంగా ఒక జన్మ కోసం లభిస్తుంది. కానీ ఇక్కడైతే జన్మ జన్మాంతరాలకు లభిస్తుంది. కావున జన్మ జన్మాంతరాల కోసం సర్వస్వాన్ని ఇచ్చెయ్యటం మంచిది కదా. ఇతడికి బోలా బండారి అన్న పేరుంది. మీరు పురుషార్థం చేసినట్లయితే విజయమాలలో స్మరింపబడవచ్చు. బండారం నిండుగా కాలకంటకాల నుండి దూరంగా ఉంటుంది. అక్కడ ఎప్పుడు అకాల మృత్యువులు ఉండవు. ఇక్కడ మనుష్యులు మృత్యువుని చూసి ఎంతో భయపడతారు.
ఏదైనా కాస్త జరిగితే వెంటనే మృత్యు గుర్తొస్తుంది. అక్కడైతే ఈ ఆలోచనే ఉండదు. మీరు అమరపురిలోకి వెళతారు. ఇది చీచీ మృత్యులోకం. భారతదేశమే అమరలోకంగా ఉండేది. ఇప్పుడు మృత్యులోకంగా ఉంది. మీ అర్ధకల్పం చాలా అశుద్ధంగా గతించింది. కిందకు దిగజారుతూ వచ్చారు. జగన్నాథపురిలో చాలా అశుద్ధమైన చిత్రాలున్నాయి. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. తాను నలువైపులా తిరిగి వచ్చారు. తెల్లగా ఉన్నవాడు నల్లగా అయ్యాడు. పల్లెటూరిలో ఉండేవాడు. నిజానికి భారతదేశమంతా ఒక పల్లెటూరే. మీరు పల్లెటూరి పిల్లలు. ఇప్పుడు మేము విశ్వాధిపతులుగా అవుతాము అని మీరు అర్థం చేసుకున్నారు. మేము బాంబేలో ఉంటున్నాము అని భావించకండి. స్వర్గం ముందు బాంబే ఎంత? ఎందుకు పనికిరాదు. ఒక చిన్న రాయి వంటిది కూడా కాదు. మనం పల్లెటూరి పిల్లల్లా అనాథులుగా అయిపోయాము. మళ్ళీ మనం స్వర్గాధిపతులుగా అవుతున్నాము. కాబట్టి ఎంత సంతోషముండాలి. దాని పేరే స్వర్గం. భవనాలలో ఎన్ని వజ్ర వైడూర్యాలు పొదగబడి ఉంటాయి. సోమనాథ మందిరం ఎన్ని వజ్రాలతో నిండి ఉండేది. మొట్టమొదట శివ మందిరాలని నిర్మిస్తారు. ఎంత షావుకార్లుగా ఉండేవారు. ఇప్పుడైతే భారతదేశం ఒక చిన్న ఊరు. సత్యుగం చాలా సుసంపన్నంగా ఉండేది. ఈ విషయాలు ప్రపంచంలో మీకు తప్ప ఇంకా ఎవరికీ తెలియవు. మేము నిన్న మహారాజులుగా ఉండేవారిమి. ఈరోజు ఫకీరులుగా ఉన్నాము అని మీరంటారు. మళ్ళీ విశ్వాధిపతులుగా అవుతారు. పిల్లలైన మీరు మీ భాగ్యానికి ఎంతో కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. మనం పద్మ పదమ భాగ్యవంతులము. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, వికర్మల నుండి సురక్షితులుగా అయ్యేందుకు ఈ శరీరంలో ఉంటూ అశరీరిగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. స్మృతి యాత్రలో ఎలా ఉండాలంటే దాని ద్వారా శరీరాన్ని కూడా మర్చిపోవాలి. రెండో పాయింట్, జ్ఞాన మంతనం చేసి ఆస్తికులుగా అవ్వాలి. ఎప్పుడూ మురళిని మిస్ చెయ్యకూడదు. మీ ఉన్నతి కోసం మీకు మీరుగానే డైరీలో స్మృతి చార్టును నోట్ చేసుకోవాలి.
వరదానం: ఆత్మిక శక్తిని ప్రతి కర్మలో ఉపయోగించే యుక్తియుక్త జీవనముక్త భవ. ఈ బ్రాహ్మణ జీవిత విశేషతయే ఆత్మీయత. ఆత్మిక శక్తి ద్వారానే స్వయాన్ని మరియు సర్వులను పరివర్తన చెయ్యగలరు. ఈ శక్తి ద్వారా అనేక ప్రకారాలైన దైహిక బంధనాల నుండి ముక్తి లభిస్తుంది. కానీ యుక్తియుక్తులుగా అయి ప్రతి కర్మలో లూజుగా అయ్యేదానికి బదులుగా ఆత్మిక శక్తిని ఉపయోగించండి. మనస, వాచ మరియు కర్మణ, ఈ మూడింటితో పాటుగా ఆత్మిక శక్తి అనుభవం ఉండాలి. ఎవరైతే ఈ మూడింటిలో యుక్తియుక్తులుగా ఉంటారో వారే జీవనముక్తులు. స్లోగన్: సత్యత విశేషత ద్వారా సంతోషము మరియు శక్తి యొక్క అనుభూతిని పొందుతూ నడవండి. అవ్యక్త ప్రేరణ పాయింట్: అశరీరీ స్థితి లేక విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. వస్తున్న పరిస్థితులలోనైనా లేక రాబోయే పరిస్థితులలోనైనా వాటికి విదేహీ స్థితి యొక్క అభ్యాసం చాలా అవసరం. కనుక మిగిలిన అన్ని విషయాలను వదిలి ఇదైతే అవ్వదు, అదైతే అవ్వదు, ఏమవుతుంది, ఈ ప్రశ్నలన్నీ వదిలేయండి. ఇప్పుడు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. విదేహీ స్థితిలో ఉన్న పిల్లలపై ఎటువంటి పరిస్థితి కానీ లేక ఎటువంటి అలజడ కానీ ప్రభావాన్ని వెయ్యలేదు. ఓం శాంతి.